పద్మశ్రీ పురస్కార గ్రహీతలు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అలంపూర్ సాయిబాబా గౌడ్ గారికి వసంత నవరాత్రి సందర్భంగా క్రోధి ఉగాది శుభ సందర్భంగా నేత్ర సంజీవి బిరుదం సమర్పిస్తూ నేత్ర సంజీవి అనే బిరుదం సమర్పిస్తూ సన్మాన అక్షర సుమాంజలి. నేత్ర వైద్య శిఖామణి దీపమా, నేత్ర ద్రష్ట, నయన ప్రకాశమా, సాయి వైద్యోత్తిష్ట, చీకటోళ్ల లోకానికి పొద్దుపొడుప, అమావాస చంద్రుళ్ల పాలిట నేత్ర పర్వమా, బ్రెయిలీ లిపి నింపిన కంటి భాషకు నయనాభిరామాన్ని అందించిన స్రష్ట, రామాయణామృతంతో హనుమాన్ చాలీసా శక్తి నింపి అంధజగానికి దివ్య దృష్టిని ప్రసాదించగలిగిన సేముషి, పెంజీకట్టి విదిలించి కాంతి విరజమ్మే నేత్ర సంజీవి అనే బిరుదు సమర్పిస్తున్నది ధర్మపురి క్షేత్రం. పులకించి తరిస్తున్నది ప్రతి కనుపాప, ఇది సత్యం. డాక్టర్ సాయిబాబా గౌడ్ సృష్టిలో దృష్టి ప్రసాదించే గాడ్. మీ మనోనేత్రం ఒక వికసిత పద్మశ్రీ మంతం. జాతీయ స్థాయిలో అత్యున్నతం ఆదర్శం మీ వైద్య విధానం. నేత్ర వైద్యం ఒక వంక, సామాజిక సేవా దృక్పథం మరొక వంక. స్వచ్ఛందంగా నియో అక్షరాస్యుల కోసం మీరు మీ కనులు అంటూ దేవనారు ద్వారా దివ్యాంగుల అంధబాల్యాల ఆలంబనం, వైద్యునిగా దృష్టి ప్రదానం, రచయితగా అక్షర ప్రవాహం. సాయిబాబా అంటేనే ఒక దివ్య పదం. మీ అనితర అసాధ్య కృషికి వరించిన అవార్డులు ఎన్నో. వైద్య రంగంలో మీ నేత్రజ్ఞతకు భారతీయ నేత్ర వైద్య పురస్కారం, మీ ఆదర్శప్రాయమైన కృషికి డాక్టర్ కెఆర్ దత్తా పురస్కారం, దృష్టి ప్రదాత అవార్డు, రాష్ట్రీయ గౌరవ అవార్డు, ఆల్ ఇండియన్ ఆప్థాల్మలాజికల్ సొసైటీ ఇచ్చిన అవార్డు, ఈవి శ్రీనివాసన్ అవార్డు. పురస్కారాలకే పురస్కారం మీ వ్యక్తిత్వ సౌరభం. సాయి గారు, అంతర్ముఖానంద గురువర్యుల సారథ్యంలో మీరు నిర్వహించిన సత్సంగం అందించిన ప్రవచన సారం, బ్రెయిలీ లిపిలో రామాయణం, అయోధ్య రాముని సన్నిధానం చేర్చిన వైనం మీ విశాల ఆశయాలకు నిర్వచనం. మీ ధర్మపత్ని జ్యోతి మీ జీవన ఖ్యాతి. అపూర్వ ధర్మాచరణ, ధార్మిక యోగ అనుసరణ మీ దాంపత్యానికి అనుపమాన ప్రేరణ. సాయి జ్యోతి స్వరూపులై శతమానం భవతిగా అలంపూర్ శక్తిపీఠం మూలశక్తి జోగులాంబ వారి దివ్య కటాక్ష వీక్షణాలు మీపై నిరంతరం కురియాలి. మీ కాంతి యాత్ర చిరంతనం కొనసాగాలి. వసంత నవరాత్రి సందర్భంగా క్రోధి ఉగాది శుభాభినందనలతో మీ భారతీయం సత్యవాణి, ధర్మపురి క్షేత్రం, మియాపూర్, హైదరాబాద్, శ్రీ విజయ దుర్గాదేవి ఆశీస్సులతో. కార్యక్రమం ఆహ్వానించి మా ఇద్దరికి సన్మానం చేసిన సత్యవాణి గారు, ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ కోదండరామ్ గారు, ఇక్కడ వచ్చిన డివోటీస్, నాతో సన్మాన గ్రహీత డాక్టర్ గోఖలే గారు, మా క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం అరేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే మాకు ఎందుకు చేశారు అంటే, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు దారిలో కానీ ఎక్కడన్నా కానీ చూపు లేని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కనపడితే మనం దయతో దాక్షిణ్యంతో 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఇచ్చేసి ఏదో సంతోషపడతాం. అలా కాకుండా చిన్న పిల్లల్ని మనం చిన్న వయసులోనే వాళ్ళ అంధత్వాన్ని గుర్తించి వాళ్ళకు చూపు రాదు అని తెలిసినప్పుడు వాళ్ళని కనుక మంచి పాఠశాలలో చదివించగలిగితే ఈరోజు మంచిగా వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు గౌరవంగా బ్రతకడం కాకుండా కుటుంబాన్ని కూడా పోషించగలుగుతున్నారు. ఈరోజు మా సంస్థలో 600 మంది విద్యార్థులు, మన భారతదేశము 6 రాష్ట్రాల నుంచి చదువుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. అసలు అందులోైన ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పుడూ స్కూల్కి పంపడానికి ఇష్టపడేవారు కాదు, వాళ్ళ సేఫ్టీ గురించి. ఈరోజు మన పాఠశాలలో అందించే సౌకర్యాలు, జాగ్రత్తలు, దీనివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ రావటం మూలంగా 3 వంతు విద్యార్థినులు అమ్మాయిలు ఉన్నారు. అయితే వాళ్లకు ఇంగ్లీష్ మీడియం పాఠశాల మనం 92వ సంవత్సరంలో స్థాపించాం. ఈరోజు 600 మంది విద్యార్థులకి ప్రపంచంలో అతిపెద్ద పాఠశాలగా పేరు పొందింది. ఈరోజు విద్యార్థులందరికీ ఉచిత భోజన వసతులు, ఎడ్యుకేషను, వాళ్ళకి అకామిడేషన్ అన్ని మనం సౌకర్యాలు కల్పిస్తాం. మతము, కులము అట్లాంటి భేదాలు ఏమీ లేవు. అయితే
ఈ చదువు వల్ల మనం సాధించింది ఏంటంటే ఈరోజు ఎంతోమంది వేల మంది విద్యార్థులు బ్యాంకుల్లో, ప్రైవేట్లో, గవర్నమెంట్లో, మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు. ఇది గుర్తించండి. ఒకరోజు మనం ఏమి పనికి రాడని మనం మూలకు పెట్టిన పిల్లలు ఈరోజు మంచిగా చదువుకోవడం ద్వారా వాళ్ళకేంటి మనం మిరకల్స్ ఏం చేయట్లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను, అన్ని వసతులు, క్వాలిఫైడ్ టీచర్స్ను ప్రొవైడ్ చేయటం ద్వారా వాళ్ళు బాగా పైకి వచ్చి చదవగలుగుతున్నారు. ఈరోజు అంటే నేషనల్ లా స్కూల్లో కూడా చదువుతున్న విద్యార్థులు, ఒక అబ్బాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీగల్ అడ్వైజర్ ఓఎన్జీసీ కంపెనీలో, ఒక అబ్బాయి లీగల్ అడ్వైజర్ టు కోల్ ఇండియా లిమిటెడ్, ఒక అబ్బాయి మల్టీనేషనల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. మొన్న అంటే 4 రోజుల క్రితము 2011 సంవత్సరంలో మా పాఠశాల నుంచి బయటికి పోయిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈరోజు 11 మంది విద్యార్థులు డిఫరెంట్ బ్యాంక్స్లో పనిచేస్తున్నారు. ఇద్దరు మాత్రం స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. అయితే ఆ రోజు వాళ్ళు మాకు లంచ్ పెట్టారు. ఈ విషయం విన్న తర్వాత నేను చెప్పాను, మాకు ఇప్పుడే కడుపు నిండిపోయింది, మీరు ఇంత పైకి వచ్చారు ఈ పాఠశాలలో చదువుకొని. ఈరోజు మీరు గ్రహించండి, ఒకరోజు తల్లిదండ్రులు కన్నీటితో మా స్కూల్కి వచ్చారు పిల్లల్ని తీసుకొని ఏం చేయాలని. ఈరోజు ఆ కన్నీరు పోయింది, ఆనంద బాష్పాలు చూస్తారు. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళతో బతుకుతున్నారు, పిల్లలు గౌరవంగా జీవిస్తున్నారు. ఇదంతా ఏంటంటే మనం అందుల్ని చిన్న చూపు చూడకుండా వాళ్ళకి సరి అయిన ఎడ్యుకేషన్ కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఎంత అయినా పైకి రాగలరు. ఈరోజు మన పాఠశాల అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది. శ్రీలంక, కాంబోడియా, ఇథియోపియా అండ్ సోమాలియా, ఈ దేశాలకు మనం టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాం. వాళ్ళ దగ్గర ఇంకా డెవలప్ కాలేదు. అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎంతోమంది ఏంటంటే ఈ దేవనార్ పాఠశాలకి మనం ఏదో విషయాలు, కొత్త విషయాలు చెప్తామని వస్తారు. కానీ మన వసతులు చూసిన తర్వాత వాళ్ళు ఇంకా మేము చెప్పేది ఏం లేదు, అన్నీ మీ దగ్గరే ఉన్నాయంట. ఈరోజు మనం అంటే ప్రతిరోజు మనం పేపర్లో చూసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు క్వాలిఫైడ్ పర్సన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన భారతదేశంలో 2,40,000 మాత్రమే ఉన్నారు. ఇంకా చాలా కొరత ఉంది. అయితే మేము మా దేవనార్ పాఠశాలలో ఎప్పటి నుంచో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకి. ఈరోజు గ్రాడ్యుయేషన్ వరకు కూడా పిల్లలు మా దగ్గర చదువుతున్నారు. 6 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఒక్కసారి మీరు విజిట్ చేయండి, వాళ్ళ టాలెంట్ మీరు చూడగలరు. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ చూపు లేని పిల్లలు ఉంటే అనవసరంగా డాక్టర్ల కొరకు తిరుగుతూ ఒకసారి చూపు రాదన్నాక వీళ్ళు ఏంటంటే డాక్టర్ను మారుస్తుంటారు, లేకపోతే స్వామీజీల దగ్గర పోతారు, చెట్ల మందులు వేస్తారు. ఇలా చేసి టైం వేస్ట్ చేసి వాడు ఏం పనికి రాకుండా చేస్తారు. అలా కాకుండా ఒకసారి చూపు రాదు అన్నప్పుడు అలాంటి విద్యార్థిని మాకు ఎంతమందిని పంపించినా, ఈరోజు మా పాఠశాల 600 ఉన్నారు, కానీ మేము 1000 వరకు కెపాసిటీ ఉంది. మీరు ఎంతమందిని పంపించినా మనం వాళ్ళని బాగు చేసి ఉద్యోగం వచ్చే వరకు మేము చూస్తాం. ఇదంతా మళ్ళీ చెప్పేది ఏంటంటే చిన్న చూపు చూడకండి. వాళ్ళని కూడా మనతో పాటే సరి అయిన విద్యాభ్యాసం కనుక చేయించగలిగితే వాళ్ళు ఎంతైనా పైకి రాణించగలరు. మేము మొట్టమొదట పెట్టినప్పుడు ఇంగ్లీష్ మీడియం పాఠశాల పెడితే ఈ గుడ్డోళ్ళకు చూపేలేదు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఏంటి అని ఎవరు గ్రహించలేదు వాళ్ళలో ఉన్న శక్తి. ఈరోజు చాలామంది విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి కార్పొరేట్ స్కూల్స్లో ఎట్లా పైకి వస్తున్నారో అంత పైకి రాగలుగుతున్నారు. ఇదంతా ఏంటంటే పబ్లిక్ సపోర్ట్ నుంచి మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇది బేగంపేటలోనే ఉంది, దూరం కూడా లేదు. కాబట్టి మీరు ఒక్కసారి చూసి వాళ్ళ టాలెంట్ ఎట్లా ఉన్నది మీ పిల్లలతో కంపేర్ చేసుకోండి. మీ పిల్లలతో కంపేర్ చేసినప్పుడు ఏమాత్రం వాళ్ళు తీసుకోరు.
వాళ్ళు ప్రతి పరీక్ష ఇప్పుడు వాళ్ళు రాసే పరీక్షలు కూడాను గవర్నమెంట్ ఎగ్జామ్సే. వాళ్ళకి ఇక్కడ మార్కులు కలపటము, కాపీలు కొట్టడం అట్లాంటివి ఏమి ఉండవు. అన్నీ ప్రభుత్వం నడిపే ఎగ్జామ్సే, యూనివర్సిటీ ఎగ్జామ్స్, బోర్డు ఎగ్జామ్స్. అందరూ బాగా చదువుకొని పైకి వస్తున్నారు. మా దగ్గర ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. అందుకని మీరు నిస్సందేహంగా మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మా దగ్గరికి పంపించగలరని కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఇవాళ మీ అభినందన పత్రం కళ్ళజోడు లేకుండా నేను చదివాను అంటే అది మీరిచ్చిన భిక్షే. నాకు 2 కళ్ళకి ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు వారే స్వయంగా పెట్టారు, అమర్చారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. పిల్లల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా టాలెంట్ ఏ విధంగా మనం చేసి చాలా బాగా డాక్టర్ గారు చెప్పారు. వినియోగించుకోండి అని స్వాగతించారు. మరోసారి డాక్టర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ